సో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా, ఎవరు మాట్లాడినా ఒక నలుగురు కూర్చుంటే వచ్చే టాపిక్, వచ్చే మాటలు, మాట్లాడుకునే డైలాగులు, పాడే పాటలు ఒకే ఒక సినిమా గురించి. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి అంత పవర్ ఉంది. ఆ సినిమాలో పవర్ స్టార్ ఉన్నారు. దాని పేరే ఉస్తాద్ భగత్ సింగ్. అఫ్కోర్స్ ఉగాదికి ఈ కొత్త సంవత్సరానికి ఉస్తాద్ భగత్ సింగ్ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుందని తెలుసు. పవర్ స్టార్ గారి సినిమాలో ఆయనతో జత కట్టి శ్రీలీల గారు ఇవాళ మన ముందు కూర్చున్నారు అనమాట. ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దానండి. హాయ్. హలో హలో. నేను ఐ థింక్ ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను. ఫస్ట్ లో కలిసాను నేను అవును, శ్రీలీల. దాని తర్వాత నేను చేస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. యూ చేంజ్డ్ లాట్. ఇంకా అందంగా, ఇంత గ్లో చేస్తూ అండ్ ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉంది. పవర్ స్టార్ గారి సినిమాలో శ్రీలీల గారు కూడా చేశారు అని చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీకంటే మీ కళ్ళ ముందు కరెక్ట్ గా యూర్ సీయింగ్ దట్ ఎస్. గ్రాఫ్ కదా. Yeah. ఇట్స్ ఆల్వేస్ లవ్లీ టు సీ యూ. ఐమ్ హ్యాపీ, ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ లీలా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఎలా అయితే హ్యాపీ ఫీల్ అయ్యానో బేసిక్గా డెఫినెట్లీ ఉంటుంది కదా, పవర్ స్టార్ గారితో వర్క్ చేయాలి అనేది ప్రతి ఒక్క యాక్ట్రెసెస్ బకెట్ లిస్ట్ లో ఉంటుందేమో, Yeah. టాప్ లో ఉంటుందేమో మేబీ. Yeah. సో మీకు ఆ కళ నెరవేరింది. Yeah. అది డ్రీమ్ గా మీకు ఉండిందా? డెఫినెట్లీ ఐ థింక్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈవెన్ దిస్ జనరేషన్ ఆయన అప్పుడు వేసుకున్న బ్యాగీ ప్యాంట్స్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ ట్రెండ్లోకి. సో వీ వర్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆయన స్వాగ్ ఆయన అండ్ ఎస్పెషలీ ఈవెన్ ద డ్రెస్సింగ్ సెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఇట్స్ ఆబ్వియస్లీ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఐ థింక్ ఏ హీరోయిన్కైనా మీరు అడిగితే ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద బకెట్ లిస్ట్. అండ్ ఎస్పెషల్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ స్పెషల్ అని చెప్పాలి. బికాస్ చాలా ఇయర్స్ తర్వాత ఆ వింటేజ్ లుక్ లో పవర్ స్టార్ గారిని Yeah. చూడబోతున్నాం. Yeah. అండ్ దాంట్లో మీరు ఆయన Yeah. స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ ఐ థింక్. యా ఇట్స్ వెరీ హ్యూజ్. అండ్ నాకు చాలా చెప్పాలని ఉంది, కానీ ఎక్కడ మా డైరెక్టర్ గారు సడన్ గా వచ్చి కట్ చెప్తారని టెన్షన్. హరిశంకర్ గారు లేరు కదా ఆయన ఆఫీస్. ఆయన ఆఫీస్ లో ఆయన లేరు కదా. బిఫోర్ నేను ఈ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అడిగే దానికంటే ముందు డెఫినెట్ గా లీలా లైక్ తెలుగు సినిమాలన్నీ చాలా చిన్నప్పటి నుంచి చూడడం జరుగుతుంది. బేసిక్ గా మదర్ తెలుగు కాబట్టి. Yeah. అయితే పవర్ స్టార్ గారి సినిమాల్లో ఫస్ట్ చూసిన సినిమా గుర్తుందా లీలా మీకు? ఐ థింక్ ఇట్ వాజ్ ఖుషి అండి. ఓకే. ఖుషి అండ్ ఆబ్వియస్లీ ఆ డైలాగ్స్ అంటే నాకు బాగా గుర్తున్న. అండ్ ఇట్ వాజ్ ఆల్సో అనదర్ ఫిల్మ్. యాక్చువల్లీ ఒక బ్యాంటర్ ఉంటుంది ఆయనకి ఇలియానా మధ్యలో. జల్సా. జల్సా. బట్ ఆ బ్యాంటర్ సీన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. అంటే నేను తిడతాను, నువ్వు పడతాను, నేను పడతాను అన్నప్పుడు ఆ బ్యాంటర్ నాకు చాలా ఐ లైక్ ఇట్ అ లాట్. రైట్. సో దాట్ వాజ్ వన్ థింగ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. చాలా ఫిల్మ్స్ ఉన్నాయండి ఆబ్వియస్లీ. రైట్. సో వెన్ లైక్ అసలు అంటే హరిశంకర్ గారు ఫస్ట్ చెప్పగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? లైక్ ఆయన ఫస్ట్ చెప్పలేదండి. చెప్పలేదా? ఫస్ట్ చెప్పలేదు ఆయన. ఒక సినిమాని ఎప్పుడు దిస్ వాజ్ వెన్ ఇట్ ఫస్ట్ టుక్ ఆఫ్. మధ్యలో గ్యాప్ రాకుండా ముందు ఫస్ట్ వెన్ ఇట్ టుక్ ఆఫ్ ఆ టైంలో ఇలా వస్తుంది కాదమ్మా ఒక లుక్ టెస్ట్ లా చేయాలనుకుంటున్నామని. ఓకే అండి. సినిమా గురించి ఏం చెప్పలేదు, ఏమీ లేదు. ఒక సర్ప్రైజ్, తెలియదు, ఎవ్వరు ఏమీ తెలియదు. ఓకే. ఆయన ఒక సినిమా తీస్తున్నారు, ఆ సినిమాకు ఒక లుక్ టెస్ట్ అలా చేయాలనుకుంటున్నాం. ఓకే. సో వెళ్ళాను, ఒక 2-3 అవుట్ఫిట్స్ ట్రై చేసాము. అండ్ సడన్గా ఆడిషన్, నాకు ప్యాక్ అయిపోతాను. బట్ ది కైండ్ ఆఫ్ ఆడిషన్ అండ్ దే వాజ్ అంటే ఒక క్రయింగ్ సీన్ ఉండింది. దాని తర్వాత ఒక కొన్ని వాళ్ళు ఏవో చేయించారు ఆయన. అండ్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంటిమిడేటింగ్ ఇనిషియలీ. హరిశంకర్ గారు ఇస్ వెరీ గ్రిప్, లైక్ ఆయన క్రాఫ్ట్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. సో నేను వచ్చి బాబోయ్ ఎక్కడ. అండ్ ఆయనకి ఏంటి, నువ్వు తెలుగు అమ్మాయి కదా, సో నీకు అసలు డైలాగ్లు ఇచ్చే ఇది కూడా అవసరం లేదమ్మా, నువ్వు పటపట చెప్పేసేయాలన్నా. నేను ఓకే ఓకే. బట్ అలా జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఆబ్వియస్లీ పాజిటివ్, గాడ్ వాజ్ కైండ్. అండ్ దాని తర్వాత మేము కొంచెం షూట్ చేసి ఒక గ్యాప్ వచ్చింది. అండ్ అప్పుడు ఇట్ వాజ్ మల్టిపుల్ థింగ్స్, అసలు జరుగుతుందో లేదో చాలా మంది చాలా ఐ ఆబ్వియస్లీ ఫెల్ట్ రియలీ లైక్ ఓ గాడ్ వాట్స్ హ్యాపెనింగ్ అని. కానీ దాని తర్వాత అప్పుడు నేను నమ్మడం స్టార్ట్ చేశాను, ఈవెన్ ఇన్ లైఫ్ దట్ ఒకటి జరిగితే ఒక రీజన్కి జరుగుద్ది. బికాజ్ దాని తర్వాత ఆయన చేంజెస్, ఆయన ఐ థింక్ హరిశంకర్ గారు స్పెండ్ మోర్ టైం స్క్రిప్ట్ మీద. ఆయన ఇంకా కొత్త యాంగిల్స్ తీసుకొని వచ్చి అండ్ he did a fantastic job, like he amazing. రైట్. సో అలాగా ఆ ప్రాసెస్ అలా జరిగింది. తర్వాత ఆయన తెలిసిన తర్వాత ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 99.
సో షూటింగ్ కంటే ముందే తెలిసింది కదా ముందే తెలిసింది. నేను అడిగాను ఫస్ట్ దాచిపెడుతున్నారు ఎందుకంటే ఆయన ఏమీ చెప్పారండి. సో ఐమ్ లైక్ ఎందుకు దాచిపెడుతున్నారు చెప్పండి అన్నప్పుడు ఫైనల్ గా చెప్పారు. ఏంటంటే జోక్ చేస్తారా నిజం చెప్పండి అన్నాను. లేదమ్మా సీరియస్ గా చెప్తున్నాను అన్నారు. సో దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఓ యాక్చువల్లీ అండ్ ఇప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ మీ మదర్ ఎంత ఎక్సైట్ అయ్యారు? మా అమ్మ ఈజ్ ఫుల్లీ ఫేవరెట్. ఐ నో, అందుకే అడుగుతున్నాను. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్, వెరీ వెరీ హ్యాపీ. ఓకే, డెఫినెట్లీ. అంటే విన్నప్పుడు బాగుంటుంది. వెన్ సెట్స్కి వెళ్ళినప్పుడు నేను స్పెషల్లీ పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం, సో మీరు యాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే యూనో ఫేసింగ్ లైక్ కెమెరా, ఎస్పెషల్లీ ఆయన ఉన్నప్పుడు ఎలా అనిపించింది? సో ఐ థింక్ సార్ అప్పుడు డెప్యూటీ సీఎం సార్ అయ్యే ముందు మేము ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేసాం. అండ్ ఆయనకి ఎప్పుడు ఇట్ వాజ్ ఆల్వేస్ సార్ ఆయన ప్రపంచంలోనే ఎప్పుడు పనులు అండ్ ఆయన బిజీలో ఆయన ఉండేవారు. సో సడన్గా నేనేమనుకునేదాన్ని, ఒక షార్ట్లో వచ్చినప్పుడు సార్ ఒక 2 minutes పడుతుందేమో ఇక్కడికి వచ్చి ఈ మూడ్లో మొత్తం అంటే ఈ సీన్ అర్థం చేసుకుని ఆయనకు ఒక 2-3 నిమిషాలు, యాక్చువల్లీ నా ఎక్స్పెక్టేషన్ 10 నిమిషాలు పడుతుంది అక్కడ వార్మప్ అవ్వడానికి, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ స్విచ్చింగ్ ఫ్రమ్ దేర్ టు హియర్ కదా. సో నేనేమనుకున్నానంటే ఆ గ్యాప్లో నాకు టైం దొరికేసింది. బికాజ్ నాకు స్క్రిప్ట్ ఇచ్చేవారు కాదు, డైలాగ్స్ ఇచ్చేవారు కాదు, అంతా ఆన్ స్పాట్. ఓ, ఎందుకనగా అంటే అది ఏమన్నా మ్యాజిక్ మిస్ అవుతుందనా? ఐ డోంట్ నో. అది ఆయన ఐ థింక్ హరీష్ శంకర్ గారి డిసిషన్ అది. సో ఆయన నాకు సినిమా మొత్తం నాకు ఎప్పుడు ఒక్క సీన్ పేపర్ నేను ఇంటికి తీసుకెళ్ళింది లేదు, నాకు ముందు రాత్రి వచ్చింది లేదు, నథింగ్ లైక్ దట్. అంటే ఆన్ ది స్పాట్, లైక్ బిఫోర్ ద షో. ఆన్ ది స్పాట్ వచ్చారు, టప్పా టప్పా ఆయన టప్పా టప్ప. దిస్ వాజ్ మై ఫస్ట్ డే. ఆ షార్ట్ ఇంకా ఉంటుంది. ఆ ఫస్ట్ టీజర్ లో మీరు చూస్తే ఆ పింక్ సారీలో ఒక బ్యారికేడ్ ఇలా తీసి వస్తారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ షార్ట్. నాకు ఆయనతో చూసి నేను ఫస్ట్ టైం ఐ కాంటాక్ట్, ఐ వాజ్ లైక్ అండ్ నేను అప్పుడు హరిశంకర్ గారిని చూసి నన్ను ప్యాక్ అయిపోతున్నారు. వీఆర్ ఆబ్వియస్లీ వెరీ నర్వస్. బట్ ఐ థింక్ అది జస్ట్ ఒక మూమెంట్ ఉండింది. దాని తర్వాత సార్ వాజ్ ఆల్సో వెరీ కైండ్. ఓకే, సో దాని తర్వాత ఇట్ ఫెల్ ఇన్ టు ప్లేస్. రైట్. కానీ ఆ ఫస్ట్ది ఇంకా నాకు గుర్తుంటుంది ఆల్వేస్. ఇట్స్ డెఫినెట్లీ, ఎస్పెషలీ పవర్ స్టార్ ముందుండి మీరు ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షాట్ గుర్తు లేకపోతే ఎలా అసలు. అండ్ డెఫినెట్లీ శ్రీలీల అనగానే ఫస్ట్ డాన్స్ ఎనర్జీ ఇది గుర్తొస్తూ ఉంటుంది. రాశి గారిని అయితే చూసాం మేము రీసెంట్ గా స్టెప్ వేయడం పవర్ స్టార్ గారితో. సో మీకు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద? లైక్ చేయకూడదండి, చేయకూడదు. బికాస్ ఐ ఫీల్ లైక్ అది ఏదైతే ఉందో అది కొంచెం బ్రేక్ చేయడానికి మా డైరెక్టర్ గారు కొంచెం ప్రయత్నించారు. దేర్ నో అంటే అవసరం లేదు. ఈ క్యారెక్టర్ కి అవసరం లేదు. అండ్ ఈ క్యారెక్టర్ చేస్తే కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది మా టీమ్ కి. సో బికాస్ ఆఫ్ విచ్ ఇట్ వాజంట్ రిక్వైర్డ్ అన్నప్పుడు ఇట్ వాజంట్ దేర్ అన్నమాట. సో అలా పాట ఉంది కానీ డాన్స్ లేదు. కానీ బిగర్ ఫీస్ట్ సార్ డాన్స్ చేస్తారు. సో ఓకే, దాంట్లో మీరు ఉంటారు పార్ట్? ఉంటాను అంతే. ఏమనిపించింది అసలు ఫస్ట్ టైం ఏమో జీవితంలో లైక్ పాట ప్లే అవుతుంది కానీ పర్ఫామ్ చేయడానికి నాకు పండగ. ఐ వాజ్ లైక్ పెట్టి పుట్టాలి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కి. బట్ ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ బికాస్ నేను ఎస్పెషలీ సార్ అంత డాన్స్ చేయడం ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఈ సినిమాలో జరిగింది. అండ్ నేనేమనుకున్నానంటే ఓకే రిహర్సల్స్ మామూలుగా మాకు యాజ్ యాక్టర్స్ వీ హ్యావ్ రిహర్సల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఐ థింక్ కేమ్ దేర్ అండ్ ఆయన 2 minutes లో ఇట్ వాజ్ జస్ట్ స్వాగ్. అండ్ ఐ ఫీల్ లైక్ డైరెక్టర్ గారికి మాస్టర్కి సార్కి ఒక కోఆర్డినేషన్ ఉండింది. సో ఆయన ఊరికి ప్రాక్టీస్ చేసేటప్పుడు రికార్డ్ చేసేసేవాళ్ళు. వీ ఫౌండ్ ద టేక్. సో ఫస్ట్ టైం అలా చేసినప్పుడు నేనంతా అవేర్ లేను. నేను ఊరికే పాట ప్లే అవుతుంది నేను అప్పుడే రియలైజ్ ఎప్పుడు పడితే అప్పుడు
అలా Take తప్పమని, అవుతుందని. ఆయన Yeah. మామూలుగా ఒక ఫ్లోలో గ్రూప్ చేసినా టేక్ తీసేసుకుంటారు. సో అది ఇంకా నేను అప్పుడు అర్థమైంది నాకు, నేను అట్ ఆల్ టైమ్స్ ఇన్ క్యారెక్టర్ ఉండాలి, ఒక్క సెకండ్ అటు ఇటు చూడకూడదు. నాకు అప్పుడు అర్థమయ్యి ఇంకా ఐ వార్మ్డ్ అప్ టు ఇట్ అన్నమాట. రైట్. మీకు చేయాలనిపించలేదా డాన్స్? మ్యూజిక్ ప్లే అవగానే బేసిక్గా ఒక స్టెప్ చేశానండి, ఒక స్టెప్ చేశాను. ఒక స్టెప్ ఎలా ఉండేదంటే అది దేకి లెంగే సాలాలో నా హార్ట్ బీట్లోకి ఆ పాట, ఆ అమ్మాయి బిట్లో జస్ట్ అలా వెళ్ళి ఇలా 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 ఓకే. ఇలా ఇలా అంతే అయిపోయింది. బట్ ఐ వాజ్ సో కంటెంట్ అండ్ హ్యాపీ విత్ దట్. చాలు. యూ హ్యాపీ? ఐ వాజ్ హ్యాపీ. యా, వెరీ మచ్ లైక్ డెఫినెట్లీ పీపుల్ డాన్స్ ఆఫ్ కోర్స్ మీరు బాగా చేయగలుగుతారు, పర్ఫార్మెన్స్ కూడా మీరు చాలా బాగా చేయగలుగుతారు. Yeah. భగవంత్ కేసరిలో కూడా అది ప్రూవ్ అయింది ఆల్రెడీ. సో నైస్, ఇలా పర్ఫార్మెన్స్ ఎక్కువగా స్కోప్ ఉన్నవి Yeah, వస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. అండ్ హరీష్ శంకర్ గారి ఎనర్జీ ఎలా ఉంటుందంటే, ఆయన ఆల్వేస్ ఒక 4-5, ఒకటి కూడా కాదు, ఒక 4-5 రెడ్ బుల్ తాగినట్టే ఉంటుంది మా ఎనర్జీ. ఇట్స్ వెరీ ఫాస్ట్ ఆల్సో. యా, షూటింగ్ టైంలో కూడా చాలా చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తూ ఉంటారు. హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే అండి, ఐ ఫీల్ లైక్ ఆయనకు ఒక ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉంటుంది. అందుకే కొంచెం ముక్కుసూటుగా ఉన్న మనుషులు ఎప్పుడు ఒక స్పేస్ ఆఫ్ ఆనెస్టీ నుంచి వస్తారని నేను నమ్ముతాను. అగ్రీ. I've seen my mother also. She's extremely like that. So అదొక ఎక్స్ట్రీమ్ స్పేస్ ఆఫ్ ఆనెస్టీ, అండ్ మన పని మీద మనకి 100% కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం అంత కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అని. అండ్ అది నేను చూసాను, ఐ సా దట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఇంత పెద్ద స్కేల్ హ్యాండిల్ చేసి, ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక ఫ్యాండమ్ అర్థం చేసుకొని, డైలాగ్స్ నుంచి అయినా, టైమింగ్స్ నుంచి అయినా, ప్రతి ఒక్కటి ఎంత, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ ఒక రోజులో చాలా చాలా షూట్ చేసేవాళ్ళం అండి. ఆల్మోస్ట్ 3-4 సీన్స్ లేపేసేవాళ్ళం ఒక్క రోజులో. I know, yeah. He's very fast, like ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. I know. అండ్ ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో హౌ ఆయన ఎలా చేశారో ఏంటో కానీ ఆయన ఒక ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో, సో ఆయనకి ఎగ్జాక్ట్గా మాస్ పల్స్ తెలుసు. ఎగ్జాక్ట్గా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు, ఏం నచ్చుద్ది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది సెట్లో. సార్కి కొంచెం మొహమాటం మామూలుగా ఇన్ సర్టన్ పవర్ సీన్స్. స్టార్ గారికి. సో సార్ కొంచెం మొహమాటం కొంచెం కాదు, కొంచెం చాలా ఎక్కువే అనిపిస్తుంది నాకైతే. చాలా ఎక్కువ మొహమాటం సార్కి. సో జస్ట్ ఇలా కాన్వర్సేషన్ ముందు ఇలా మాట్లాడి ఒక సీన్ ఉండింది. అండ్ ఆ సీన్లో ఆయన ఒక డైలాగ్ అనాలి, కానీ సార్ కొంచెం మొహమాటంగా ఉంది అంటున్నారు. పక్క నుంచి హరీష్ శంకర్ గారు, సార్ ఫ్యాన్స్ కోసం అంటే ఓకే ఓకే ఫైన్ ఫైన్ అని ఆయన. సో ఆయనకి ఎప్పుడు ఇఫ్ యూ ఆల్వేస్ సే ఇట్స్ ఫర్ ఫ్యాన్స్, దెన్ ఆయన కంఫర్టబుల్గా చేస్తారు. లేకపోతే ఆయన అసలు చాలా Crazy, seriously. Yeah. ఆయన పర్సనాలిటీకి అండ్ యాక్టింగ్ ఒక ప్రొఫెషన్కి ఇట్స్ పోల్స్ అపార్ట్. Yeah. అందుకే ఆయన్ని ఆ టైంలో ఆ మూమెంట్లో ఐ థింక్ హీ హాస్ టు బి రిమైండెడ్. హరీష్ శంకర్ గారు టైం టు టైం చెప్తూ ఉంటారు మీ ఫ్యాన్స్ కోసం అంటే, ఆయన అప్పుడు okay. హరీష్ శంకర్ గారు ఎంత తెలివైన మనిషి. ఆయన నిజంగా ఆయన కరెక్ట్ గా డైలాగ్ కావాలి, ఎలా చెప్పించాలి ఒకసారి మీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కోసం. కోసం అంటే ఆయన అంతే. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు ఎక్స్పీరియన్స్ అండి, బాగా. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్, రైట్. ఎందుకంటే నాకు కూడా ఈ సినిమా ఈ టైంలో రావడం నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాకు కూడా. డెఫినెట్లీ బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది ఫర్ యూ. great. అండ్ ఆ కాన్వర్సేషన్స్ ఎలా ఉండేవి బయట? అంటే వన్స్ షార్ట్ అయిపోయిన తర్వాత, కెమెరా ఆఫ్ అయిన తర్వాత, బికాస్ ఇట్స్ వెరీ లైక్ చాలా బుక్స్ చదువుతూ ఉంటారు అండ్ చాలా నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ పొలిటికలీ చాలా చాలా బిజీగా కూడా ఉన్నారు. yeah. ఆ టైం దొరికేదా అసలు మాట్లాడడానికైనా? ఆ స్కోప్ దొరికేదా? సార్ మ్యాక్సిమం ఆయనకి ఎప్పుడు ప్యారల్గా ఇట్ వాస్ 2 వరల్డ్స్ కదండి. సో ఆయనకి ఎప్పుడు ఒక గ్యాప్ దొరికినా అక్కడ అంటే ఇఫ్ హీ నోస్ ఎవ్రీ వన్ సేఫ్, కంఫర్టబుల్ అండ్ హ్యాపీ, ఆయన ఇంకా ఆయన పనిలోకి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ దట్. అండ్ నేను సార్ నుంచి నేర్చుకున్నది ఒకటి ఏంటంటే, ఇట్ వాజ్ అటెన్షన్ టు డీటెయిల్. అంటే కొన్నిసార్లు మనం కూడా మన లైఫ్లో కొంచెం వీ గెట్ అ లిటిల్ క్యారీడ్ అవే, అండ్ చిన్న చిన్న థింగ్స్ లైక్ వెదర్ బాగున్నప్పుడు అప్రిషియేట్ చేయము, ఒక పక్కన నడిచెళ్ళేటప్పుడు చెట్టు బాగుంటే. నేను ఫస్ట్ టైం సార్ మేమందరం ఇక్కడ షూట్ చేస్తున్నామండి, సార్ షార్ట్ లేదని
ఆయన ఎక్కడికి వెళ్ళారన్న అక్కడ మూల ఒక ఒక అక్కడే ఈ లొకేషనే దిస్ పోస్టర్ దట్ యు సీ ఓ ఓకే. ఇక్కడ కంప్లీట్ చెట్లు ఉన్నాయి పైన. ఆయన ఆ బెంచ్ ఉంది కదండి అక్కడ. సో ఆయన అక్కడే కూర్చున్నారు అండ్ మేము వీ వర్ షూటింగ్ సంథింగ్ ఎల్స్ కొంచెం అవతల వైపు. ఆయన చూస్తే ఆయన జస్ట్ హీ వాజ్ అడ్మైరింగ్ చెట్లు. అక్కడ పైన ఏంటిది అని కనుక్కొని ఇప్పుడు అది కావాలంటే ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఆర్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ ప్లాంట్. ఓ ఆయనకి అప్పుడు ప్లాంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు అప్పుడు తెలిసింది. సో ఆయన చిన్న చిన్న థింగ్స్ కూడా అప్రిషియేట్ చేశారు అండ్ అది నేను నేర్చుకున్నాను ఆయన నుంచి. మనం మీకేం డెఫినెట్లీ అవును నిజంగా కాంప్లిమెంట్ చేయడం మనం మర్చిపోతూ ఉంటాం ఆర్ఎల్స్ దాన్ని ఆస్వాదించడం మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ సో ఆ విషయం నేను అనుకున్నాను. మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ దట్. కరెక్ట్. అసలు సరౌండింగ్స్ లో ఏమున్నాయి మన మూడ్ బట్టి మనకి కనిపిస్తుంటాయి. కాదు బయట చాలా ఉంటుంది. మన మూడ్ ఎలా ఉన్నా బయటది మాత్రం అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది. సమ్ టైమ్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు కూడా మన పర్సెప్షన్ కూడా. అండ్ మీకేమన్నా టెక్నిక్స్ టిప్స్ అలాంటివి ఏమన్నా చెప్పే అంత దొరికింది? ఐ నో యు ఆర్ వెరీ గుడ్ పర్ఫార్మర్ బట్ అగైన్ లైక్ ఎప్పుడైనా అడగడం సార్ ఏంటి సార్ మీ ఖుషి సినిమా నేను ఎన్నిసార్లు చూసాను నమ్ముతారా లేదో నేను ఏంటో ఈ పోస్టర్ ఉందని కాదు కానీ దీని వెనకాల నాకు ఐ నో అంటే ఇది చూసిన వెంటనే నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దట్ డే. సో ఇక్కడ నేను మాట్లాడాలండి బాగా. సో నేనంటే అబ్బే అయిపోతున్నా గ్యాప్లో. ఓకే అవుతుంటే నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడాలి ఇప్పుడు. అండ్ ఈస్ లైక్ కీప్ ఇట్ రియల్ అమ్మా అన్నారు. కీప్ ఇట్ రియల్ సార్ ఓకే సార్. అండ్ నేను అప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ వచ్చాను ఆ షార్ట్లో. సార్ మీరు ఆ సినిమా అని చెప్తూనే వస్తున్నా. ఆయన కట్ అయిన తర్వాత ఆయన్ని చూస్తే అసలు నేను ఎలా చూస్తాను అమ్మ బాబోయ్ నేను ఒక ర్యాంట్గా చెప్పేశాను ఆయన్ని మళ్ళీ కబకబ వెళ్ళిపోయాను. సో